ఎందుకమ్మా ఇన్ని స్టీల్ బొచ్చులు కడగలాగా చస్తున్నాను అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం. అది వంట చేసేటప్పుడు మాత్రం 4 బర్నర్ స్టవ్ ఉండాలి, 4 మీద 4 పెట్టాలి, త్వరగా చేయాలి అనుకుంటాను. కడిగేటప్పుడు మాత్రం ఏంద్రా ఈ కర్మ అనుకుంటాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తారండి. పొద్దున్నే పాలబ్బాయి వచ్చాడు, పాలు పోసాడు 1 లీటరు, పొయ్యి మీద పెట్టాను, ఒక స్టవ్ మీద అన్నం పెట్టాను, పక్కన ఆకుకూర తీసుకొని ఒలుచుకుంటున్నాను. పాలు పొంగొచ్చాయి, సిమ్ చేశాను. ఒక 2-3 పొంగులు రానిస్తే కానీ ఈ గేదె పాలండి కొంచెం వాసన లేకుండా బాగుండవు. తర్వాత టీ పెట్టేశాను, మళ్ళీ టీ కూడా పెట్టి పక్కన పెట్టాను. టైంకి ఎవరు రారండి పెట్టినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మనం వేడి చేసుకొని ఇవ్వాలి అదనమాట. పక్కన ఈ లోపల ఆకుకూర ఒలిచేసుకొని ఆకుకూరను కూడా పొయ్యి మీద వేయాలి. టీ అయిపోతే ఆకుకూర పొయ్యి మీద పెడదామని చెప్పి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఆకుకూరను కడిగి పచ్చిమిరపకాయలు అన్నీ పెట్టి ఈ లోపల మళ్ళీ టిఫిన్ చేయాలి. ఇంకా కుక్కర్లో వేస్తే కుక్కర్ మళ్ళీ కావాలి టిఫిన్ చేయాలని చెప్పి పెద్ద బాండిల్లో పెడుతున్నాను. ఆకుకూర ఎనిపి తిరగమాత వేద్దామని చెప్పి టీ పెట్టేశానండి. ఈ లోపల అన్నం పొంగొచ్చింది, సిమ్ చేశాను. అదే బాగా మగ్గి అన్నం అంతా పైకి వచ్చింది అని అంటే నేను అన్నం వంచుతానండి, ఇనగబెట్టను. మీరు చెప్పండి, ఎవరైనా ఈ మధ్య కొంతమంది ఇనగబెడితే మంచిది అంటున్నారు, కొంతమంది వంచడమే మంచిది అంటున్నారు. మీకు ఏదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి. నేనైతే వంచి చేస్తున్నాను. అలా అన్నం వంచేసిన తర్వాత ఆకుకూరను కూడా కడిగి పచ్చిమిరకాయలు, టమోటాలు, ఉప్పు, పసుపు, కారం వేసి స్టవ్ మీద పెట్టానండి. ఆకుకూర ఉడుకుతూ ఉంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసినట్టున్నాను, ఆల్రెడీ కడిగినప్పుడు దానిలో కొంచెం వాటర్ వచ్చినట్టున్నాయి. సరే పూర్తిగా ఏదో పొరపాటున పడ్డాయి కదా, ఇంక ఇనగబెట్టి ఇనిగే వరకు ఉడకబెట్టాల్సిందే, తప్పదు. అలా ఆకుకూర కూడా ఒక స్టవ్ మీద పెట్టిన తర్వాత అన్నం వాడ్చి అది కూడా నీరు తీసేది దాకా ఉండి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక స్టవ్ మీద పప్పు పొంగల్ పెట్టానండి కుక్కర్లో. ఇప్పుడే కదా 4 కావాలనిపిస్తుంది, 4 మీద 4 వేసేసి ప్రశాంతంగా వాటిని చూస్తూ నుంచుంటే 4 అయిపోయి రెడీగా వస్తాయి. అలా కాదే, మనకుంది 2 అది 4 తీసుకొచ్చుకున్నాం అనుకో, దాన్ని ముట్టుకోపోయి దీన్ని ముట్టుకోపోయి దాన్ని కాల్చుకుంటానేమో అని నాకు భయం. అందుకే నేను 4 బర్నర్స్ తెచ్చుకోలేదు. ఆల్రెడీ నా దగ్గర ఇంకో స్టవ్ ఉన్నా కూడా వాడట్లేదు, ఈ స్టవ్ మీదే ఏడుస్తున్నాను. ఇలా చేసేటప్పుడు హడావుడిగా మాత్రం నాకు నా 4 బర్నర్స్ కావాలనిపిస్తుంది. తోముకోవాల్సి వస్తే మాత్రం ఏంది ఇన్ని సామాన్లు ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఎన్ని అరమార్లు సరిపోవు సర్దడానికి, అట్లా అనిపిస్తుంది. ఒకటి లాగితే 4 పడిపోతాయి. నాకేనా, ఆడవాళ్ళందరికీ ఇంతేనా చెప్పండి, కామెంట్ చేయండి. సరే, ఆకుకూర పొయ్యి మీద పెట్టాను కదా, ఆకుకూర కూడా ఉడుకుతుంది. మధ్యలో కలబెడుతున్నాను. నేను ఈ బాండిల్ మీద ఏం మూత పెట్టారో చూసారా? రైస్ కుక్కర్ మీద మూత. ఇది రైస్ కుక్కర్కి తప్పితే నేను అన్ని పనులకి వాడతాను. ఏ కూర చేసినా, ఏ తాలింపు చేసినా, దేని మీద మూత కావాల్సి వచ్చినా గబక్కల రైస్ కుక్కర్ మూతే. నాలాగా దీన్ని మల్టీపర్పస్ యాంగిల్లో వాడే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు కామెంట్స్లో. మనం అంతే కదండి, ఒకదాన్ని ఇస్తే దానికే ఎందుకు వాడతాము, అవసరమైన దానికల్లా దాన్నే అడ్డం పెడతాము. అది మన మెంటాలిటీ. మనకి గిన్నెలకి ఉన్న అదేదో సంబంధం, అది నాకు నోరు తిరగలేదు, స్కిప్ చేసేసేయండి. అలా మధ్యలో కూర కలుపుకుంటూ ఉన్నాను. ఈ లోపల పప్పు పొంగల్ కూడా ఉడికింది, పోపు వేసేసాను. చూసారా పప్పు పొంగల్ ఎలా ఉందో? పప్పు పొంగల్ మగ్గుతూ ఉంది. ఈలోపు చట్నీ కోసం వేరుశనగపప్పు వేపుకుందామండి. వేరుశనగపప్పు, పల్లీలు, వేరుశనగపప్పు, పచ్చిమిరకాయలు వేసి వేపుతున్నాను. అవి కూడా వేగాయి, తీసి పక్కన వేసాను. తర్వాత పప్పు పొంగల్ కూడా మగ్గింది, దానికి పోపు వేసేసాను. తర్వాత పప్పు పొంగల్ పెట్టడము అండ్ పోపు వేయడము వీడియో తీసుకోలేదండి. వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను, కానీ వీడియో ఆన్ చేయలేదు. అట్లుంటుంది మన కొత్త యూట్యూబర్స్తో. మేము బాగా వచ్చే వరకు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అది ఫైనల్గా పప్పు పొంగల్ అయితే ఇదండి. లోపల పప్పులు కూడా చల్లారాయి, చట్నీ వేసేసాను. తర్వాత దానికి మాత్రం పోపు పెట్టడం తీసాను, సారీ ఏమనుకోకండి. ఆ చట్నీకి పోపేసి మధ్యలో ఈ ఆకుకూర ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఈ పప్పు పొంగల్ దించితే ఆకుకూరను కలబెట్టేసి పప్పు పొంగల్ అయిపోయింది కదా, తీసేసి దానికి పోపు పెట్టి, పోపు అయిపోయిన తర్వాత కూర చేసాం, టిఫిన్ చేసాం, చట్నీ చేసాం, తాలింపు చేద్దాం. ఇంకా అయిపోలే మన ప్రాసెస్. తాలింపు కాడికి వచ్చింది వారం.
ఇప్పుడు ఏమున్నాయా అని చెప్పి వెజిటేబుల్ ట్రే తీస్తే దానిలో వంకాయలు కనిపించాయి. మొన్న బ్లింకిట్లో పెట్టాను. సరేనని చెప్పి ఆ వంకాయలు తీస్తే వాడు ప్యాకెట్లో 2 పావు కిలోలుగా పంపించాడు. మనకు అలానే వస్తాయి కదా, ఎన్ని కావాలంటే టైప్ చేస్తాం, అట్లా 2 వస్తాయి. అందులో 4 వంకాయలు తీసాను. ఈ వంకాయ తాలింపులు 2 రకాలు చేయాలి, కానీ నేను ఈ పూటకు ఒకటే చేస్తాను, అంతకుమించి చేయలేను. అందులో లావుగా ఉన్నాయి 2 తీసి పక్కనేసేసాను. నా సన్నగా ఉన్నాయి మాత్రం తాలింపుకి చేశాను. ఆ పెద్ద సైజులో ఉన్న వంకాయల్ని ఇంకొక రోజు పీసెస్ స్లైసెస్ కాకుండా స్లైసెస్లా కట్ చేసి పీసెస్ చేయకుండా అదొక రోజు చేయాలి పిల్లలకి అలా అయితేనే తింటారు. ఇంక ఇప్పుడు టైం లేక వీళ్ళ కోసం ఇట్లా చేశాను. దానికి తాలింపు పెట్టి బాండిల్ పెట్టి తాలింపు గింజలు వేసి తర్వాత వంకాయ వేసేసి సాల్ట్ వేసానండి. ఇది కూడా మగ్గాలి. ఇప్పుడు ఇది కూడా మగ్గుతూ ఉంటుంది ఇంకో స్టవ్ మీద. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఆకుకూర మీద ప్లేట్ ఇటు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా మగ్గాలి కదా. మేమేం చేసినా మామిడికాయ వేయడం మా నెల్లూరు వాళ్ళ స్పెషల్. ఆకుకూరలో మామిడికాయ బాగుంటుంది. ఇక్కడ కూడా ఆకుకూరలో మామిడికాయ వేసేసాను. ప్లేట్ మాత్రం అటు ఇటు మారుతూ ఉంది, నా చేతులు మారినట్టు. కాసేపు దీని మీదకి అవసరమైనప్పుడు దీని మీదకి వస్తుంది, దాని మీదకి అవసరమైనప్పుడు దాని మీదకి పోద్ది రైస్ కుక్కర్ ప్లేటు. అంతే, ఇదంతా నా క్రియేటివిటీ, అందరికీ రాదులే. 2-3 సార్లు కలబెట్టంగా వంకాయ కూడా మగ్గిందండి. ఉప్పు పసుపు వేసాను, వంకాయలో మగ్గింది. ఇంకా ఫైనల్గా తాలింపు వేసుకొని ఇప్పుడు పిల్లలకు క్యారియర్ పెట్టాలండి, టైం అవుతుంది. ఈ వంకాయ తాలింపు ఇలా చేశానుగా, మా పిల్లలు తినరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం వడియాలు వేపాలి. చిన్న బాండిలు పెట్టి మళ్ళీ కొంచెం నూనె వేసి, పాప తింటుంది కానీ బాబు తినండి ఈ వంకాయ ఫ్రైని, అందుకోసం వాడి కోసం మళ్ళీ వడియాలు పెట్టాను. వడియాలు వేపేసానండి, అది కూడా నేను క్లిప్పు ఆన్ చేశానని చెప్పి పాస్ చేసినప్పుడు మర్చిపోయాను. ఫైనల్గా వడియాలు వేపుకొని బాక్సులు అయితే పెట్టేశాను. బాక్సులు పెట్టేసి చూసారా, ఇప్పుడు కర్డ్ రైస్ కలిపాను. మళ్ళీ ఈ కర్డ్ రైస్ వాళ్ళ దగ్గరికి తినబోయేటప్పటికి పులుపు వస్తుందంటండి. అందుకోసం మళ్ళీ 2 పొమిగ్రనేట్స్ ఒలిచి వాళ్ళకి మళ్ళీ ఆ పెరుగన్నంలో యాడ్ చేస్తున్నాను. పెట్టే గిన్నె ఎంతదో చూడండి, ఆ 2 గిన్నెల కోసం ఎన్ని తిప్పలో సామె మాకు. వడియాలు అయిపోయిన బాండిల్లో నూనె తీసేసి దీనిలోనే పోపు పెట్టేశానండి. ఇంకెందుకు ఇన్ని బొచ్చులు అని చెప్పి దానిలోనే పోపు పెట్టేసి ఆకుకూర తిరగమాత వేసేసాను. ఫైనల్గా ఆకుకూరని కలిపేశానండి. తర్వాత పెరుగన్నం పెట్టాను. పెరుగన్నంలో తినేటప్పుడు పుల్లగా పోద్దంటే దానిమ్మ గింజలు యాడ్ చేశాను. ఇవ్వండి మా కూరలు. ఫైనల్గా ఇన్ని చేసిన 2 గిన్నెల కోసం ఎన్ని తిప్పలు. ఆ గిన్నె సైజ్ చూసారా ఎంతదో, మళ్ళీ ఆ బాక్సు అదండి మా మదర్స్ తిప్పలు పొద్దున్నే ఇంట్లో. అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఎక్స్క్యూజ్ కూడా చేయండి. బాయ్ బాయ్.